గారు ఎన్నో అద్భుతమైనటువంటి పాటల్ని రాసినటువంటి మన లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారు. సో ఇప్పుడు శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో విచ్చేసిన పెద్దలందరికీ, విజేంద్ర ప్రసాద్ గారికి, సురేష్ బాబు గారికి, బాబీ అన్నకి, శ్రీ విష్ణు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో నేను 3 పాటలు రాయడం జరిగింది. మంగ్లీ అండ్ సునీత గారు అట్లాగే సాకేత్ ఒక పాట పాడారు. ఆ పాటను ఇంకా ఎందుకు దాచిపెట్టారో మా కోన గారు తెలియదు, కానీ ఆ పాటను ట్రంప్ కార్డ్ లాగా థియేటర్లో వాడతారేమో. ఆ పాట కూడా ఇందులో ఉంది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలుగా అంటే నా రచనా శైలికి భిన్నంగా నాకు ఒక మెలోడీ సాంగ్ ఇచ్చి, ఒక బాధాకరమైన పాట ఇచ్చి సునీత గారు పాడే పాట నాతో రాయించారు. అందులో నాకు నచ్చిన కొన్ని ప్రయోగాలు చేశాను నేను. నా రేపటి వెలుగు ఈ చీకటి నడుగు, ఈ నిప్పుల వాగు ఏ మంచున కరుగు, ఏంటో ఏమో పిచ్చిది ప్రేమ, ఎప్పుడు సాయం రానే రాదే, కళ్ళలో దాగి కలలను చూపి ఎటు పోయిందో కన్నీరయ్యి అని ఇట్లాంటి మంచి చిన్న చిన్న పదాలతో మంచి ఎక్స్ప్రెషన్స్ రాసే అవకాశం నాకు ఇచ్చారు. మంచి ట్యూన్లు అందించిన విజయ్ బుల్గానిన్. కాకినాడలో ఉంటాడు తను, ప్రకృతికి దగ్గర, అంత స్వచ్ఛంగా మంచి ట్యూన్లు అందించాడు. ఇందాక పెద్దలు విజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ఉంటే ఆ టీం మొత్తం చాలా అద్భుతంగా ఆడతారు. అట్లాంటి మా కోన గారు ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ఉండి దగ్గరగా వీళ్ళందరితో అద్భుతంగా పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారు. మా దర్శకులు సతీష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, మంచి పాటలు నాతో రాయించినందుకు. బ్యాండ్ మేళం అని పేరు పెట్టుకున్నందుకు ప్రతి ఈవెంట్ అంతే సందడిగా కొనసాగిస్తున్నారు. ఇంకా అసలు ప్రమోషన్ అయితే చెప్పక్కర్లేదు, ఏది వదలట్లేదు. ఉగాది, రంజాను ఏది వదలట్లేదు మా కోన గారు. నేను ఏదన్నా ఒక పోస్ట్ పెట్టుకొని ఎన్ని లైకులు వచ్చాయో చూసేలోపు 10 బ్యాండ్ మేళం పోస్టులు ఉంటున్నాయి అందులో. నేను పెట్టిన పోస్ట్ నాకు కనిపించట్లేదు, బ్యాండ్ మేళం పోస్టులు టకా వచ్చేస్తున్నాయి. అట్లాంటి ప్రమోషన్ కూడా ఎంతో విగరస్గా చేసి చాలా అంతమందికి ఈ సినిమాను చేరవేశారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే యూట్యూబ్లో కింద కామెంట్లు రాస్తున్నారు, అరే ఇది నిబ్బా నిబ్బి లవ్ స్టోరీరా అని. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీయే, కానీ మీ మనసులకు అబ్బా అనిపించే ఒక మెలిక కూడా ఉంది, మంచి కంటెంట్ కూడా ఈ చిత్రంలో ఉంది. అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు రోషన్ అండ్ మా శ్రీదేవి. మిగతా కళాకారులు కూడా, మిగతా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ బ్యాండ్ మేళాన్ని మీరు గట్టిగా సౌండ్ చేయబోతోంది థియేటర్లో. ఈ బ్యాండ్ మేళాన్ని ఎంతో సందడిగా రిసీవ్ చేసుకుందాం, అత్యద్భుతంగా ఆదరిద్దాం. ఈ 26కు థియేటర్లో సందడి చేయబోతోంది. అందరినీ వచ్చి మనస్ఫూర్తిగా ఈ మా టీంని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే అన్నతో పాటు నేను స్క్రీన్ మీద నా నేమ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషం. నేను గురువుగా భావించే మా గుంగురు జుట్టు గురువు గారి పక్కన నేను నిల్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. పెద్దలందరికీ నమస్కారం. విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.